సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవిత పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరగనున్నాయి. రాష్ట్రంలో 90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల్ని సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధులతో 1,70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఓపెనింగ్ చేస్తారు. 2023-24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెరమనీని నిర్వహించనున్నారు.